V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాజా భజంత్రిలతో ర్యాలీ నిర్వహించి బాణాసంచలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు అసెంబ్లీలో పట్టం కట్టారు. 6 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు నమ్మి గెలిపించారు. అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ ముఖ్యమంత్రులను అరెస్ట్. ఈడీలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం. అరుణమ్మ గెలుపు భాజపా కార్యకర్తల కష్టార్జితం. బీజేపీ జెండా ఎగరవేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటం. నల్గొండలో కాంగ్రెస్ విజేత రఘువీర్ రెడ్డి రాష్ట్రంలోని భారీ మెజారిటీ ఇచ్చిన నల్గొండ ప్రజలకు రుణపడి ఉంటా అన్నారు రఘువీర్ రెడ్డి. భారీ మెజారిటీ కోసం నాయకులు కార్యకర్తలు నా విజయం కోసం పనిచేశారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు అసెంబ్లీలో పట్టం కట్టారు. 6 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు నమ్మి నన్ను ఆశీర్వదించారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం కోసం అభివృద్ధి చేస్తా అన్నారు. దిండి బ్రాహ్మణ వెల్లంల పెండింగ్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ప్రజలు నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరితో కలిసి పనిచేస్తాను అని తెలిపారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బండి సంజయ్ గెలుపొందడంతో మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ సంబరాలలో భాగంగా టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో 3వ భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం హర్షిస్తున్నామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అత్యధిక మెజారిటీతో విజయం సాధించి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు మెంగాని మహేందర్, మాజీ ఎంపీటీసీ పద్మ, కళ్యాణ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటాయి మరి Ganti, ya nah.
దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇండియా కూటమి ఫలితాలపై యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని తెలియజేశారు. కరీంనగర్ లోక్సభలో నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూటమి సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నామన్నారు. అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన ఈడీలను ఉపయోగించుకొని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసి భయభ్రాంతులకు గురి చేసిన ప్రజాస్వామ్యం బతకాలని, ఇండియా కూటమి సభ్యులను పెద్ద ఎత్తున గెలిపించిన వారికి ప్రజాస్వామ్యం పట్ల వారికున్న ప్రేమ స్పష్టమవుతుందని అన్నారు. కరీంనగర్ లోక్సభలో రాజేంద్రరావు గెలుపు కోసం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల కృషితో రాజేంద్రరావుకి 3,54,000 పైచిలుకు ఓట్లు రావడం కార్యకర్తల కృషి ఉంది అని అన్నారు. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఫలితాల పట్ల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇండియా కూటమి నాయకత్వానికి, ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మిగతా ఇండియా కూటమి యొక్క నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా మా యొక్క అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనేకమైన ఎగ్జిట్ పోల్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా 30-40 ఛానల్గా దేశవ్యాప్తంగా ఉన్న ఛానళ్ళన్నీ ఇండియా కూటమికి సీట్లే రావన్నట్టుగా చూపెట్టిన పరిస్థితులలో ఈరోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన, ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను ఉపయోగించుకుని మొత్తం ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం చేసిన ప్రజాస్వామ్యం బతకాలని ఈరోజు ఇండియా కూటమి యొక్క సభ్యులను ఇంత పెద్ద ఎత్తున గెలిపించినటువంటి భారత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ప్రేమ చాలా స్పష్టమవుతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక జరిగిన ఉప ఎన్నిక శాసనసభలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యుడిగా శ్రీ గణేష్ గారు దాదాపు 10,000 పైచిలుకు మెజార్టీ, 7,000-8,000 మెజార్టీతో గెలిచిన సందర్భంగా ఇది ప్రస్తుతం 5 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక ప్రశంసగా మేము ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాం. గణేష్ గారి గెలుపు పట్ల హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ లోక్సభకు వచ్చినప్పటికీ సరే, కారణాలు ఏమైనా అంతర్గతంగా అభ్యర్థి రాజేంద్రరావు గారు, గౌరవ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకత్వం అంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు కృషి చేయడం జరిగింది. 3 దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి పర్యటనకు, హుజురాబాద్కు ఒకసారి, సిరిసిల్లకు కొద్దిగా ఆలస్యమైంది. ఆ రోజు కూడా మా రాహుల్ గాంధీ గారు నామినేషన్ రాయబరీలో ఉన్న కారణంగా కరీంనగర్లో మీరు చూసిన ప్రత్యక్షంగా అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత వర్షం వల్ల ఆ సమావేశం జరగకపోయినా రాహుల్ గాంధీ గారి కార్యక్రమం ఉండి అక్కడ వేరే ఇతర కార్యక్రమాల వారు రాకపోయినా ఎవరైతే ఓట్లు వేయించడానికి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్యకర్తల కృషితోటి ఇలా రాజేంద్రరావు గారు 3,54,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి మేరకు వచ్చిన వాటి సందర్భంగా చెప్తాను. నిన్నటి దాకా ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడు, నారాయణఖేడ్ నియోజకవర్గం, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీగా సురేష్ షెట్కర్ గెలుపొందడంతో మంగళవారం పెద్ద శంకరంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాజా భజంత్రీలతో ర్యాలీ నిర్వహించి బాణసంచాలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్, ఆర్ఎన్ సంతోష్ కుమార్, గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థినికి ధృవీకరణ పత్రాన్ని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సరిపోదు అని చెప్పిన చెప్తే అర్థం చేసుకో, కోఆపరేట్ చేస్తుంటే కూడా కానీ ఇట్లా పెట్టారు తమ్ము తమ్ము సారు ఆగు అన్న కొంచెం సైడ్ కొంచెం సైడ్ అన్న కొంచెం మనకి టాప్ 2 candidates ఫస్ట్ క్యాండిడేట్ కడియం కావ్య గారికి 5,75,566, సెకండ్ అరుణ్ రమేష్ గారికి 3,55,875, మార్జిన్ అనేది 2,90,691 మార్జిన్తో కడియం కావ్య గారు డిక్లేర్ అవుతున్నారు as the winning candidate. So I request కడియం కావ్య గారు to please come here. మహబూబ్ నగర్ పార్లమెంట్ లో అరుణమ్మ గెలుపు సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. విజయోత్సవ సంబరాల్లో భాగంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అరుణమ్మ గెలుపు భాజపా కార్యకర్తల కష్టార్జితమని అన్నారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన స్వంత పార్లమెంట్ లో గెలవాలని ఎన్నికల్లో కుయుక్తులు చేసిన ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులు కానీ, శ్రీరామ దయ వల్ల కానీ, అరుణమ్మ యొక్క మంచి పేరు వల్ల కానీ చరిత్రాత్మకమైన విజయం సాధించింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సొంతంగా ఇవాళ మహబూబ్నగర్ పార్లమెంట్ లో గెలవడం అనేది సామాన్యమైన విజయం కాదు. ఎన్నో కుతంత్రాలు ఇక్కడ స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి ఎంతో దబావం పెట్టి, ఎంతో వాళ్ళని భయప్రాంతరం గురి చేసి లీడర్లని ధన ప్రవాహము, డబ్బు, మద్యము ఎన్ని ఉన్నా కానీ ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఇలా అన్నమ్మలు గెలిపించడం జరిగింది. చారిత్రాత్మకమైన విజయం. రానున్న రోజుల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఉన్న ప్రతి గ్రామం కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుందని చెప్పి ఇలా ఘంటాపథంగా చెప్పారు. దాంట్లో శాసనగర్ నియోజకవర్గ కార్యకర్తలు వాళ్ళ యొక్క గణనీయమైన పాత్ర ఉంది. వాళ్ళు అవతల అధికార పార్టీ నుంచి ఎన్ని జన ప్రలోభాల్లో వచ్చినా కానీ వెళ్ళకుండా ఇవాళ మన పార్టీ కార్యకర్తలు ఇవాళ గుండె మీద ఈ బాధ్యత తీసుకుని చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఈ ఓట్లేసిన ఓటర్లందరికీ, ప్రజలందరికీ అదేవిధంగా అంతేకాకుండా కార్యకర్త సోదరులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటే ఇవాళ కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నారు. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాజా భజంత్రిలతో ర్యాలీ నిర్వహించి బాణాసంచలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు అసెంబ్లీలో పట్టం కట్టారు. 6 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు నమ్మి గెలిపించారు. అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ ముఖ్యమంత్రులను అరెస్ట్. ఈడీలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను గొంతు నొక్కే ప్రయత్నం.
భాజపా కార్యకర్తల కష్టార్జితం. బీజేపీ జెండా ఎగురవేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.